అసత్తు సత్తుగా అవ్వదు, సత్తు అసత్తుగా అవ్వదు అని భగవంతుడు అన్నాడు కదా. మరి మీరు లేని క్రియ పుడుతోంది, ఉన్న క్రియ లేకుండా పోతుంది అనే వాదన చేస్తున్నారే, ఇది భగవంతుడి మతానికి విరుద్ధం కాకపోతే మరేమిటి అనే సమాధానం చెప్పి నోరు మూయించారు. మళ్ళీ మళ్ళీ మీరు దీన్ని వినాల. అప్పుడు వారు ఇలా అన్నారు, ఇది అక్కర్లేదు మనకు, అయినా ఒక ఎక్స్ట్రా మీకు జ్ఞానం చెప్తున్నారు. అప్పుడు వారు ఇలా అన్నారు, భగవంతుడికి సమ్మతం కాకపోతే ఏంటి, మా వాదన యుక్తియుక్తంగానే ఉన్నది కదా, మా దానిని ఒప్పుకోవటంలో ఇబ్బంది ఏముంది, తప్పేముంది అన్నారు. తప్పన్నారా? మీది సర్వ ప్రమాణాలకు విరుద్ధమైన సిద్ధాంతమని గట్టిగా ఇలా సమాధానం చెబుతున్నారు. జ్వైణుకము అంటే అణువు మొదలైన ద్రవ్యము పుట్టడానికి పూర్వం అసలు లేనే లేదు. తర్వాత కొంతకాలానికి ఆ ద్రవ్యాలు పుడుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ ఏమాత్రం లేకుండా పోతున్నాయి. ఈ వాదం ప్రకారంగా అసత్తు సద్భావాన్ని పొందుతుంది, అభావము భావము, భావము అభావము అవుతుంది. అంటే పుడుతున్న అభావము పుట్టకముందు కుందేలు కొమ్ము వంటిది. కానీ ఈ విధంగా అభావం పుడుతుందని కానీ కారణాన్ని అపేక్షిస్తుంది అని కానీ అనేందుకు వీల్లేదు. ఎందుకంటే కుందేటు కొమ్ము విషయంలో ఇవేవి మనం చూడటం లేదు కదా. కుందేటు కొమ్ము అనేది అసలు లేనే లేదు. అది పుట్టడం కానీ దాని ఉత్పత్తికి ఒక కారణం ఉండటం కానీ మనం చూడటం లేదు కదా. ఉత్పత్తి చేయబడుతూ ఉన్నటువంటి కుండ మొదలైన వస్తువులు అంతకుముందు నుంచే కారణ రూపంలో ఉంటాయి. కనుక అవి పుట్టడం అంటే కేవల అభివ్యక్తి చెందటం మాత్రమే. ఈ అభివ్యక్తి కోసమే వాటికి కారణం యొక్క అపేక్ష ఉంటుంది. అంతేగాని లేని కార్యాలు కారణం యొక్క అపేక్షతో పుడతాయనేది సరైన పక్షం కాదు. అంతేగాక అసత్తు సద్భావాన్ని, సత్తు అసద్భావాన్ని పొందుతుందని ఒప్పుకుంటే ఇక ఎవడికి ప్రమాణం ప్రమేయం వ్యవహారంలో విశ్వాసం లేకుండా పోతుంది కదా. ఎందుకంటే ఆ సందర్భంలో సత్తు సత్తే, ఉండేది ఉండేదే, అసత్తు అసత్తే, లేనిది లేనిదే అని నిశ్చయమే కలగకుండా పోతుంది. అంతేకాకుండా పుడుతుంది అని ద్వణుకాది ద్రవ్యానికి తన కారణం యొక్క సత్తుతో సంబంధం చెబుతున్నారు. ఉత్పత్తికి పూర్వం అసత్తు, తర్వాత తన కారణ వ్యాపారం చేత తన కారణమైన పరమాణువుతోనూ అంటే సత్తతోనూ విడదీయరాని సంబంధం కలిగి కారణంతో కలిసిపోయి సత్ అయిపోతుందని వారు చెబుతారు. ఇవంతా పోట్లాట్లు. ఈ పోట్లాట్లు మీకు అక్కర్లే, ఊరికే చెప్తున్నాను. ఎందుకంటే ముందు వేరే వాళ్ళు కూడా దీన్ని చూసుకుంటారు కదా. ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోలేదు స్వామీజీ అంటారు కాబట్టి చెప్తున్నారు. అసత్తుకు సత్తు ఎలా కారణం కాగలదో, అసత్తుకు దేనితో అయినా సంబంధం ఎలా సాధ్యమవుతుందో ఆక్షేపించిన వారు చెప్పాలి. అంటే కుమ్మరివాడి కర్ర చక్రం అనేవి వాటి పనిని ప్రారంభించక పూర్వం కుండ మొదలైన వస్తువుల అస్తిత్వాన్ని వైశేషికులు ఒప్పుకోరు కదా. మట్టియే కుండ మొదలైన వస్తువుల ఆకారం పొందుతుంది అని కూడా వారు ఒప్పుకోరు. అటువంటప్పుడు పరిశేష న్యాయంతో అసత్తుకే సంబంధం చెప్పవలసి వస్తుంది అన్నారు. అప్పుడు ఆక్షేపించేవారు మళ్ళీ ఇలా అన్నారట, అసత్తుకైనా సరే సమవాయ లక్షణమైనటువంటి సంబంధం విరుద్ధం కాదు కదా అని అన్నారు. సమవాయ సంబంధం అంటే విడదీయరాని నిత్య సంబంధం అని తెలుసుకోవాలి. అప్పుడు సమాధానం ఇలా వస్తుంది, అది విరుద్ధమే. కుండ వంటి వాడి విషయంలో మాత్రమే ప్రాగభావానికి అంటే పుట్టక ముందు ఉండే అభావానికి లేకపోవటానికి తన కారణాలతోటి సంబంధం ఉంటుంది. కానీ అభావంలో లేని విశేషం మరొక అభావంలో ఎలా వస్తుందో చెప్పాలి. ఒకదాని అభావం, రెండిటి అభావం, సర్వాభావం మొదలైన అభావాలలో ఏ లక్షణాలను బట్టి ఎటువంటి విశేషము చూపించడం సాధ్యం కాదు. విశేషమేది లేనప్పుడు కుండ యొక్క ప్రాగభావం మాత్రమే కుమ్మరి మొదలైన వాటి ద్వారా ఘటభావాన్ని పొందుతుంది.
కపాలమనే స్వకారణంతో సంబంధం కలిగి సర్వ వ్యవహారాలకు యోగ్యమవుతుంది. కానీ అదే కుండ యొక్క ప్రధ్వంసాభావము, ఈ ప్రధ్వంసాభావము అది అభావమే అయినప్పటికీ ఇలా కాదు అని ఈ విధంగా ప్రధ్వంసము మొదలైన అభావాలకు ఎటువంటి వ్యవహార యోగ్యత ఒప్పుకోకుండా ద్యోణుకము మొదలైనటువంటి ద్రవ్యము యొక్క ప్రాగభావానికి మాత్రమే ఉత్పత్తి మొదలైన వ్యవహార యోగ్యతను చెప్పడం అసమంజసము నేడుతుంది. వ్యవహారం యోగ్యతను అసమంజసం కదా. ఎందుకంటే ప్రాగభావం కూడా అన్ని అభావాలు లాంటిదే, అందులో విశేషమేది లేదు కదా. మళ్ళీ ఇలా అన్నారు. అప్పుడు ఆక్షేపించేవారు ఉన్నారు కదా దండిగా. ప్రాగభావం భావం కావటం అనేది మేము చెప్పలేదే అన్నారు. అప్పుడు సమాధానం చెప్పేవారు, మరైతే మీరు భావమే భావం కావటం చెబుతున్నారన్నమాట. కుండ కుండ అవుతుందని, బట్ట అవుతుందని మీరు చెప్పినట్టు అయింది. అభావము భావం కావటం ఎంత ప్రమాణ విరుద్ధమో ఇది కూడా అంతే. సాంఖ్యుల పరిణామవాదం కూడా పూర్వం లేని ధర్మలు ఉత్పత్తి కావటము నశించటం అనే రెండిటిని అంగీకరించటం చేత అది వైశేషికవాదం కంటే విశేషమైనదేమీ కాదు. కనిపించటము కనిపించకపోవటము అనే వాటిని అంగీకరించినప్పటికీ కూడా వాటి విద్యమానత అవిద్యమానతలను నిరూపించటంలో పూర్వంలాగానే ప్రమాణ విరోధం ఏర్పడుతుంది. ప్రమాణ విరోధం. ఇక మిగిలింది ఏమిటంటే ఉన్నది ఒకే వస్తువు. అవిద్య వల్ల పుట్టటము పోవటము మొదలైన ధర్మలు దాని యందు నటుడు అనేక విధాలుగా కనిపించినట్టు కల్పించబడుతున్నాయి. అదే అభిప్రాయాన్ని భగవంతుడు నాసతో విద్యతే భావ అన్న శ్లోకంలో వ్యక్తపరిచాడు. ఉన్నది అనే ఎరుక ఎల్లప్పుడూ ఉంటుంది. తక్కిన వాటి విషయంలో ఈ ఎరుక మారిపోతుంది. కుండ ఉంది, బట్ట ఉంది అన్నప్పుడు కుండ బట్ట మారిపోతున్నాయి, కానీ ఉన్నది అనేది మాత్రం మారటం లేదని సమాధానం చెప్పారు. అప్పుడు ఇంకొక ఆక్షేపణ ఇలా చేశారు. అయ్యా, మీరు ఆత్మ అవిక్రియం అంటున్నారు, దాని పక్కనే కర్మలను పూర్తిగా త్యాగం చేయటం సాధ్యం కాదు అంటున్నారు. అదేమిటిది? అది ఎలా సాధ్యపడుతుంది అంటే, శరీరము ఇంద్రియాలు మొదలైన గుణాలు వాస్తవమైనవని చెప్పినా, అవిద్యా కల్పితాలని చెప్పినా కూడా కర్మ వాటి ధర్మము. అప్పుడవి ఆత్మలో అధ్యారోపించబడేటు దాంట్లోనే ఉంటున్నాయి. కనుక అజ్ఞాని ఎవడు క్షణం కూడా పూర్తిగా కర్మను విడిచిపెట్టలేడు అని చెప్పబడింది. కానీ జ్ఞాని మాత్రం తన విద్య చేత అవిద్య తొలగించబడింది కనుక కర్మను పూర్తిగా విడిచిపెట్టగలడు. ఎందుకంటే అతడికి అవిద్య చేత ఆరోపించబడిన వస్తువేదీ మిగిలలేదు. కంటి రోగం ఉన్నవాడికి ఒక చంద్రుడు రెండుగా కనిపిస్తాడు. ఆ రోగం తొలగిన తర్వాత రెండవ చంద్రుడు ఏ కొంచెము మిగిలి ఉండడు. అలాగే సర్వకర్మాణి మనసా సన్యస్య, జ్ఞాని అయినవాడు సర్వకర్మలను మనస్సుతో విడిచిపెట్టి అని 5వ అధ్యాయంలో 13వ శ్లోకంలోనూ స్వే స్వే కర్మణ్యభిరత, తన కర్మలో అభిరతుడైన నరుడు సంసిద్ధిని పొందుతాడని ఈ అధ్యాయంలో 45వ శ్లోకంలోనూ స్వకర్మణ తమభ్యర్చ్య, తన కర్మతో భగవంతుణ్ణి అర్చించి మానవుడు సిద్ధిని పొందుతాడని భగవంతుడు చెప్పినది యుక్తంగానే ఉంది అని మేము సిద్ధాంతీకరిస్తున్నామని భగవత్పాదుల వారు సమాధానం చెప్పారు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అంతటా అసక్త బుద్ధి అయినవాడు, జితాత్ముడు, విగత స్పృహుడు అయి పరమమైన నైష్కర్మ్య సిద్ధిని సన్యాసంతో పొందుతాడు అనేది ఇక్కడ భావం.
ఆసక్తిని కలిగించే పుత్ర భార్యాదుల యందు అని చెప్పేందుకోసం సర్వత్రా అనే పదాన్ని వాడారు. పుత్ర భార్యాదుల యందు ఆసక్తి లేనివాడంటే అంతఃకరణంలో సంగము లేనివాడు అని. ఆయనకి జితాత్ముడు అంటే అంతఃకరణాన్ని వశంలో ఉంచుకున్నవాడు. విగత స్పృహుడు అంటే దేహంలోనూ జీవితంలోనూ భోగము మొదలైన విషయాల్లోనూ తృష్ణ లేనివాడు. ఇటువంటి వాడు ఎవడు కాగలడు అంటే ఆత్మజ్ఞానియే. ఆ పూర్ణజ్ఞాని తప్ప ఈ స్థితిలో సామాన్యుడు ఉండలేడు కదా. ఆ ఆత్మజ్ఞాని దేన్ని పొందుతాడు అంటే నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. నిష్క్రియుడు అంటే ఏ కర్మలు ఏ వికారాలు లేని పరబ్రహ్మ అని అర్థం. నేను నిష్క్రియ బ్రహ్మను అనే జ్ఞానానుభవం కలగటం చేత ఎవరిని కర్మలు వదిలాయో అతడు నిష్కర్మ అనబడతాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఎవడు కర్మలను వదిలాడో అతడు అని అనలేదు. ఎవడిని కర్మలు వదిలాయో అతడు అంటున్నారు. దీన్ని గమనించుకోవాలి. అటువంటి నిష్కర్ముడి యొక్క భావం లేదా లక్షణం నైష్కర్మ్యము. ఆ నైష్కర్మ్యం అనే సిద్ధి ఆత్మజ్ఞానికి కలుగుతుంది అని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. నిష్క్రియమైన ఆత్మస్వరూపంలో నిలిచి ఉండటం అనే ఈ సిద్ధి ఇది పరమమైనది, పరమ ఉత్కృష్టమైనది. ఇది కర్మానుష్ఠానం వల్ల కలిగేది కాదు, దానికన్నా విలక్షణమైనది. సద్యోముక్తిలో నిలిచిపోవటం అనేటువంటి ఉత్తమ స్థితి ఈ నైష్కర్మ్య సిద్ధి. ఇది సన్యాసంతో కలుగుతుంది. అంటే సమ్యక్ దర్శనం చేత లేదా సమ్యక్ దర్శన పూర్వకమైనటువంటి సర్వకర్మ సన్యాసం చేత సాధకుడు దీనిని పొందుతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య నైవ కుర్వన్ న కారయన్. సర్వకర్మలలో మనస్సుతో సన్యసించి ఏవీ చేయించకుండా ఉంటాడు అని 5వ అధ్యాయంలో 13వ శ్లోకంలో భగవంతుడు దీన్నే చెప్పాడు. వెనుక చెప్పిన ఈశ్వరార్చన రూపమైనటువంటి స్వకర్మ అనుష్ఠానం వల్ల జ్ఞాననిష్టలో యోగ్యత కలుగుతుందని చెప్పబడింది. ఆ యోగ్యత కలిగి ఆత్మ విషయకమైన వివేక జ్ఞానం పుట్టిన వాడికి కేవలం ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైనటువంటి నైష్కర్మ్య లక్షణం కలిగినటువంటి సిద్ధి ఏ క్రమంలో కలుగుతుంది అనేది చెప్పవలసింది ఇక్కడ. అందుకోసమే భగవంతుడు ఇలా అంటున్నాడు, సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, సిద్ధిని పొందినవాడు బ్రహ్మమును ఎలా పొందుతాడో దాన్ని సంక్షేపంగా చెబుతాను. అది జ్ఞానం యొక్క పరమనిష్ట అయి ఉంది. దాన్ని బట్టి నువ్వు నిశ్చయంగా తెలుసుకోగలుగుతావు. స్వధర్మానుష్ఠానం చేత ఈశ్వరుని అర్చించటం వల్ల ఆయన అనుగ్రహం చేత దేహేంద్రియాలకు జ్ఞాననిష్టలో యోగ్యత సిద్ధిస్తుంది. అలా సిద్ధించినవాడు ఏ ప్రకారంగా పరమాత్మను పొందుతాడో ఆ జ్ఞాననిష్ట ప్రాప్తి క్రమాన్ని చెబుతాను. ఆ మాట ద్వారా నిశ్చయంగా ఆ క్రమాన్ని తెలుసుకో అని భగవంతుడు అన్నాడు. జ్ఞాననిష్ట యోగ్యతతోనే ఎవరూ పరమాత్మను పొందలేరు. ఆ యోగ్యతతో క్రమంగా సాధన చేసి పరమాత్మను పొందాలి. ఈ విషయాన్ని సవిస్తారంగా చెబుతాను అనకుండా సమాసంగా అంటే సంక్షేపంగా చెబుతాను అంటున్నాడు భగవంతుడు. అంటే బ్రహ్మమును ఏ విధంగా పొందుతాడో ఆ విధానాన్ని తెలుసుకో అని ఏ బ్రహ్మ ప్రాప్తిని గురించి భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడో
దాన్ని స్పష్టంగా ప్రదర్శించటం కోసం జ్ఞానస్య పరానిష్ట, పరమోత్కృష్టమైన జ్ఞాననిష్టను తెలుసుకో అంటున్నాడు. నిష్ట అంటే పర్యవసానం లేదా పరిసమాప్తి అని అర్థం. బ్రహ్మజ్ఞానం యొక్క పరిసమాప్తిని తెలుసుకో అని భగవంతుడు అంటున్నాడు. అది ఎటువంటిదంటే ఆత్మజ్ఞానం ఎటువంటిదో అది అటువంటిదే. ఆ ఆత్మజ్ఞానం ఎటువంటిది అంటే ఆత్మ ఎటువంటిదో అటువంటిది. ఆత్మ ఎటువంటిది అంటే భగవంతుడు చెప్పినది, ఉపనిషద్వాక్యాలు వర్ణించినటువంటిది, యుక్తి చేత నిర్ణయించబడినది. ఇక్కడ పూర్వపక్షం వారు ఇలా ఆక్షేపాన్ని లేవనెత్తారు. అయ్యా, జ్ఞానము విషయాకారం కదా, మరి ఆత్మ విషయమని కానీ దానికి ఆకారం ఉందని కానీ ఎవడో అనటం లేదు కదా అని అన్నారు. దానికి సమాధానంగా ఇలా చెప్పారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంత విద్యతే జనాయ. పరమాత్మ ఆదిత్యవర్ణుడు అని శ్వేతాశ్వతరోపనిషత్తు 3వ అధ్యాయంలో 8వ మంత్రంలో చెప్పింది. మనోమయ ప్రాణ శరీరో, మనోమయ ప్రాణశరీరో వా రూప సత్యసంకల్ప ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వకామ సర్వగంధ సర్వరస. మొదలుగా చాంద్యోక్యోపనిషత్తు పరమాత్మను ప్రకాశ స్వరూపుడిగా చెప్పింది. అంతేగాక బృహదారణ్యకములో స్వయం జ్యోతి అని ఈ విధంగా ఆత్మకు ఆకారం చెప్పబడింది కదా అన్నారు. అప్పుడు ఆక్షేపించేవారు మళ్ళీ ఇలా అన్నారు, కాదు, మీరు చెప్పింది సరికాదు, ఆత్మతమో రూపం కాదని చెప్పటానికే పై వాక్యాలు చెప్పాయి. ఆత్మ తమో రూపం కాదని, అంటే ఆత్మ తమో రూపం కాదని చెప్పటానికోసమే ఈ వాక్యాలన్నీ కూడా చెప్పాయి. ద్రవ్యగుణ ఆకారాలు లేవని చెప్పినప్పుడు ఇక ఆత్మ తమో రూపమని అనుకునే ప్రమాదం ఉన్నదని దాని పరిహారం కోసం ఉపనిషత్తులు ఆదిత్యవర్ణం మొదలైనటువంటి వాక్యాలు చెప్పాయి. కఠోపనిషత్తులో అరూపమని ప్రత్యేకించి ఆత్మకు రూపం లేదు అని కూడా చెప్పబడింది. మీరు చెప్పిన శ్వేతాశ్వతరంలోనే నా సందృశే తిష్టతి రూపం, అతడి రూపం ఇంద్రియాల పరిధిలో లేదు, ఎవడూ అతన్ని కంటితో చూడలేడని చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.